శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు కోటమిట్ట సెంటర్లో ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించి తరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా సంఘంకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞాన పీఠాధిపతులు పూజ్య శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పాల్గొని ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు. లక్ష్మీనారాయణులు సీతారాములుగా అవతరించి ప్రపంచ మానవాళికి కుటుంబ వ్యవస్థలో ఎలా జీవించాలో తెలియజేశారన్నారు. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు, స్నేహితులతో ఎలా మసులుకోవాలో ధర్మాలు, నీతి నియమాలు, భక్తి జ్ఞానాలను రామాయణ మహాకావ్యం సూచిస్తుందని పీఠాధిపతులు వివరించారు. ఆయన ఈ రోజు శ్రీరామనవమి యొక్క విశిష్టత విశేషణ ఈ రోజు మనకందరికీ కూడా మాటలు వినండి. పూజా కార్యక్రమాన్ని చేసినటువంటి మన సత్యం సారు ఇక్కడ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేవారు, హిందూ ధర్మ రక్షణ కొరకు శ్రమించేవారు చాలామంది ఉన్నారు. ఎంతలో కూడా ఎంతో భక్తి ఎరుపు కణంగా పుట్టారు. ఆయనలో నుంచి ఎరుపు కణం వచ్చింది అమ్మవారు. వాళ్ళిద్దరు కలిస్తే అరుణకాంతి రాజరాజేశ్వరి. విశ్వంలో దేవత ఉంది. శివపార్వతులు అణువణు ఉన్నారు. పంచభూతాలలో ఉన్నారు. అనేక కోటి బ్రహ్మాండాలంతా కూడా ఆ రాజరాజేశ్వరి శక్తి వ్యాపించి ఈ గ్రహాలని అన్నిటిని కూడా ఆమె నడుపుతూ ఉంది. అయితే భూమి మీద ఇవన్నీ కూడా వృక్షాలు, చెట్లు కూడా ఆ శివపార్వతుల యొక్క శక్తితోనే పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. మనం కూడా అంతా క్రిమి, కీటక, పశు, పక్ష, మానవ ఇవన్నీ కూడా ఆ శివపార్వతుల యొక్క శక్తితోనే మనం అంతా తయారవుతున్నాం. చెప్పేది ఏంటో దేవత. ఏ విగ్రహం కాడు ఏం మాట్లాడినా మనసులో నీ సమస్య కానీ, నీ కోరిక కానీ, నీ బాధలు చెప్పుకుంటే ఆ విగ్రహంలో నామరూపాలు ఉన్నాయి. నామం అంటే మాట్లాడేది అంటే చెవు, రూపం అంటే జ్యోతి, అగ్ని. ఈ రెండు ఉంటాయి ప్రతి విగ్రహంలో. అవి రిసీవ్ చేసుకుంటాయి కానీ నీకేం చెప్పరు, మాట్లాడరు. అయితే మనం ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు గుడికి పోయి ఏదో మన జన్ములు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే ఆ రూపంలో విష్ణువుగా, ఆ యొక్క లక్ష్మీదేవి అవతారంలో వాళ్ళు ఉన్నత స్థితికి పోయి అక్కడి నుంచి వాళ్ళు సీతారాములుగా ఉద్భవించి ఈ యొక్క భూమండలాన్ని అంతా ఏలేరు సీతారాములు. భారతదేశం పాండవులు, కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థం పరిపాలన వచ్చింది. తర్వాత ఇప్పుడు కలియుగ వైకుంఠం శ్రీనివాసులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులు మళ్ళీ జన్మను తీసుకున్నాం. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి మనకి విలవేల్పు. అయితే అరుణకాంతి రాజరాజేశ్వరి అంటే ఈ అరుణకాంతికి ఎంతో వాల్యూ ఉంది. ఈ అరుణకాంతి అనేది రాజరాజేశ్వరి. ఆమె చీర కూడా అరుణకాంతితో ఉంటుంది. ఈ అనేక బ్రహ్మాండాన్ని, అనేక కోటి బ్రహ్మాండాన్ని ఆమె పరిపాలన చేస్తుంది. మనం తపస్సు చేయలేకపోయినా మీరందరూ కూడా ప్రాణాయామం చేయొచ్చు. మంత్ర జపం అనేది ఉండాలా. మొదట శివపురాణం వినండి సెల్ ఫోన్లో. ఒక వారం విష్ణు పురాణం వినండి. ఒక వారం రామాయణం వినండి. ఒక వారం వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర వినండి. భారతం వినండి. మీకు ఏ వ్యాధులు రావు. రాజ్యాన్ని వదిలి ఆయన అడవులకు వెళ్ళేటప్పుడు గుహుడు మా గుడిలో నువ్వు ఉండయా, మా రాజ్యంలో నువ్వు ఉండయా రాజు అంటే ఆయన తండ్రి మాటనే పాలించాలా, నేను అడవిలోనే ఉండాలని వెళ్తారు. ఆ సీతమ్మ ఆ గర్భోదయ అడవిలో ఉంటే జన్మలకి నాకు ఆ శ్రీరాముడే భర్త కావాలంటుంది. అంటే భార్యాభర్త అంటే లక్ష్మీనారాయణలే, శివపార్వతులే. భర్త వేరు, భార్య వేరు. భర్త యొక్క శక్తి భార్య. అందుకని భార్యని గౌరవించాలా. అట్లా భార్య కూడా భర్తను గౌరవించాలా. ఎందుకంటే వాళ్ళిద్దరిని విడదీసేదానికి లేదు. వాళ్ళ శివశక్తులు. ప్రతి ఒక్కరిలో ఆత్మే ఈశ్వరుడు. ఎన్నుకోసం ఉండే కుండలిని శక్తి ఉంటుంది మనకి. ఆ శక్తే అమ్మవారు. అందుకని ఈ శివశక్తులు ఈ యొక్క రూపంలో స్త్రీ పురుషుల రూపంలో ఉంది.
మనకి నవగ్రహాల వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా మనం భర్తను గౌరవించాలా, భర్తకి సపోర్ట్ చేయాలా. అట్లే భార్యకి ఏ సమస్య వచ్చినా భర్త ఉండాలా. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఇక్కడ ఉండే సంస్కృతి ఇతర దేశాల్లో లేదు. నీ భర్తే ఈశ్వరుడుగా నువ్వు పూజించు, నీ భర్తనే విష్ణువుగా గౌరవించు. ఆ విధంగా మనం మానసికంగా గౌరవించినప్పుడు మీకు శక్తి వస్తుంది, వాక్శుద్ధి వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మనం మనలాగా చూడాలి. ఇక్కడ కులాలు లేవు, అన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపం. అన్ని జీవరాశులు మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మ, ఎప్పుడో వస్తుంది. ఇక్కడ రాముడు అని ఆయన పరమాత్మ, మనలో 3 గుణాలు ఉంటాయి. వాళ్ళే విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు. ఆ 3 గుణాలలో సత్వగుణాన్ని ఉంచుకొని రజోగుణం యొక్క కుంభకర్ణుడిని, రావణాసురుడిని సంహరిస్తుంది. పూజారి గారు మంచిగా చెప్తున్నారు. మన స్వామి బాగా శ్రద్ధగా ఆయన కష్టపడి చేస్తున్నారు. అందరూ కూడా కార్యకర్తలందరికీ నేను మాది సంఘం రాజరాజేశ్వరిపేట గురుకుల పాఠశాల పక్కన ధ్యానం, జ్ఞానం, ప్రాణాయామం, షట్చక్రాలు ఇవన్నీ కూడా అన్ని రకాల ఒక 52 లక్షల మంది ఉన్నారు వేవర్స్. నాకు మొత్తం ఆన్లైన్లో రాజేశ్వరానంద ఛానల్ అని కొడితే వస్తుంది. మీకు యూట్యూబ్లో జూమ్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రాణాయామం ఏ వ్యాధైనా ప్రాణాయామంతో తగ్గించుకోవచ్చని మేము మా పీఠం తరఫున నిరూపిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు, మీరంతా వచ్చి ఇంత భక్తిగా ఉన్నందుకు. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు, రాజరాజేశ్వర స్వామి మరియు సీతారామాంజనేయ స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవతలను ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.